గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలంటూ పట్టణంలో విద్యార్థులతో ప్రజాగర్జన పేరుతో భారీ నిరసన ర్యాలీ జరిగింది. గూడూరు నియోజకవర్గంలోని వేలాది మంది విద్యార్థులు ప్రజల భాగస్వామ్యంతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి టవర్ క్లాక్ సెంటర్లో మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా గూడూరు జేఏసీ కన్వీనర్ బి దశరథరామరెడ్డి మాట్లాడుతూ గత 20 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా దశల వారీ పోరాటాలు చేపడుతున్నామన్నారు. పురవీధుల్లో కొనసాగిన ర్యాలీ కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. స్థానిక సాధుపేట సెంటర్ నుండి అన్ని కళాశాలలు పాఠశాలల విద్యార్థులు 2000 మంది వరకు ర్యాలీలో పాల్గొన్నారు. బజార్ వీధి సంగం థియేటర్ సెంటర్ మీదుగా గడియారం స్తంభం వరకు ర్యాలీ కొనసాగింది. అక్కడ మానవహారం చేపట్టారు. గూడూరు జిల్లా చేయాలంటూ విద్యార్థులు నినదించారు. ప్రధాన రహదారి కూడలు కావడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు అష్టకష్టాలు పడ్డారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ కన్వీనర్ మనోజ్ కుమార్, సునీల్ తదితరులు మాట్లాడుతూ గడువు 2 రోజులే ఉందని ప్రభుత్వం స్పందించి గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గూడూరు జిల్లా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు శంకర్రెడ్డి, వేగూరు రాజేంద్ర ప్రసాద్, షేక్ జమాలుల్లా తదితరులు పాల్గొన్నారు. పెద్దలు బహుశా అంధకారంలో ఉండి గమనించడం లేదేమో. ఈరోజు జరిగినటువంటి యువతుల ర్యాలీలో జ్యోతుల వెలుగులోనైనా వాళ్ళు ఈ గూడూరు ప్రజల వాసని కోడిని విని గూడూరు ప్రజల బాధలు కష్టాలు వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని చూసి ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి గూడూరు ప్రజలు కోరుకున్న విధంగా గూడూరు జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అర్థం లేకుండా మా గూడూరుని తీసుకెళ్లి తిరుపతిలో కలిపేయడం జరిగింది. ఇది గత ప్రభుత్వం చేసిన పొరపాటు అయితే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గూడూరుకు వచ్చిన సందర్భంగా గట్టి హామీ ఇవ్వడం జరిగింది. మేము కూడా చాలా ఆశతో ఉన్నాము. ఈరోజు మా ఉపాధ్యాయ మిత్రులు అందరూ కూడా ఒక చిన్న ట్రైనింగ్ కానీ మీటింగ్ కానీ వెళ్ళాలంటే 120 కిలోమీటర్లు ఉండే తిరుపతికి పోవడం చాలా కష్టతరమైన పరిస్థితి. అలాగే మా ఒక్కరి బాధే కాదు, ఏదైనా ఒక చిన్న పని మీద ఒక సామాన్యుడు చిలకూరు మండలం వాకాడు నుంచి తిరుపతికి వెళ్ళి పని చేయించుకోవడం అనేది అసాధ్యం. ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం మంది, దేశం మంది, ప్రజల అభిష్టం మేరకు జరగాల్సిన ఇది కాదు. దీనికి కారణం ఏంటంటే మా గూడూరుని జిల్లా చేయండి, మాకు అన్ని వసతులు వనరులు అన్నీ ఉన్నాయి. మా దయచేసి ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం, అయ్యా మీరు ఇచ్చిన హామీని అడుగుతున్నాం సార్, దయచేసి మా యొక్క గూడూరుని జిల్లా చేయండి, లేకపోతే నెల్లూరు జిల్లాలో కలపండి. ఏదైతే వైసీపీ చేసినటువంటి ఈ యొక్క తుగ్లక్ పరిపాలనలో భాగంగా ఈ జిల్లాల విభజనలో పిచ్చివాడికి చేతికి రాయిస్తే ఏ విధంగా ఉందో ఆ విధంగా జిల్లాల విభజన చేశారు సార్. కనీసం మీరైనా కానీ మా గోడు వినండి, మా బాధ వినండి, మా ఆవేదన వినండి సార్. దయచేసి మా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపండి, లేకపోతే గూడూరుని జిల్లా చేయండి అని చెప్పి మేము చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. మేము చేసే ఈ క్యాండిల్ ర్యాలీ కానీ విలే దీక్షలు కానీ ఇక్కడితో ఆగవు, అమరావతి దాకా వినిపించాలి సార్. వినిపించి మీరు ఖచ్చితంగా మారాలి. మా గూడూరు జిల్లా గత 20 రోజులుగా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నిరసన కార్యక్రమంలో అంతిమంగా చివరి రోజుగా ఇక్కడ మేము ఒక మెగా ర్యాలీ, ప్రజాగర్జన అనే పేరుతో ఒక మెగా ర్యాలీ ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీ ప్రభుత్వ దృష్టికి వస్తుందని, ప్రజల యొక్క అభిష్టాన్ని, ప్రజల కోరికల్ని ప్రభుత్వం మన్నించి మాకు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాము. ఈ ర్యాలీ వల్ల కొంత చంచలనం కలుగుతుంది, కొంత కలకలం ప్రభుత్వంలో వస్తుందని ఆశిస్తూ ఈ ర్యాలీకి సహకరించినటువంటి పిల్లలు కానీ, యాజమాన్యాలు కానీ, ప్రజలు కానీ, తర్వాత కాలేజీ యాజమాన్యాలు కానీ, నారాయణ కాలేజీ కానీ, డిఆర్డబ్ల్యూ కాలేజీ కానీ, ఆశంకర కాలేజీ కానీ, తర్వాత ఏమంటే డిగ్రీ కాలేజీలు బాలాజీ కాలేజీ కానీ, స్వర్ణాంధ్రబాది కాలేజీ కానీ, కళ్యాణ చక్రవర్తి కాలేజీ కానీ, అన్ని కాలేజీలు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ కార్యక్రమాన్ని సఫలవంతంగా విజయవంతంగా చేసిన మీ అందరికీ నా తరపున, జేఏసీ తరపున నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై జేఏసీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, జై జేఏసీ. గత 20 రోజుల నుండి గూడూరు జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు దాకా ఈ శిబిరం యొక్క గడప ఎవరెవరు తొక్కారో వాళ్ళందరికీ, అలాగే మనం చేపట్టిన పోరాటాలు బంద్ అయితేనేవి, అలాగే ర్యాలీలు అయితేనేవి, ఈ కార్యక్రమాలన్నింటికీ ఎవరైతే హాజరయ్యారో వాళ్ళందరికీ పేరు పేరున జేఏసీ తరఫున కృతజ్ఞతలు. దీనికి, ఈ పోరాటానికి, ఈ ఉద్యమానికి అంకురార్పణ అనేది ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఖచ్చితంగా చెప్పుకోవాలి.
దీనికి స్ఫూర్తి ఎలా వచ్చిందనేది కూడా 2 మాటలు చెప్పుకోవాలి. గత నెల అంటే నవంబర్ 28వ తేదీ కోటలో మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నాకు నా నియోజకవర్గ ప్రజలే ముఖ్యం, నేను అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను, కానీ నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకే నడుచుకుంటానని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఆ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి అలా చెప్పడం వల్ల మా అందరిలో కూడా స్ఫూర్తి వచ్చింది. మేము కూడా ఉద్యమంలో ఎందుకు పాల్గొనలేకపోతున్నాం అని చెప్పేసి ఆయన ఆ రోజు మాట్లాడిన మాటలే ఈ ఉద్యమానికి ఒక అంకురార్పణకి శ్రీకారం చుట్టడం అయింది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఎమ్మెల్యే స్థాయిలో ఉండే వ్యక్తే, ఒక ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తే ప్రజల మనోభీష్టం మేరకు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పేది చిన్న మాట ఏం కాదది. ఆ మాట అధిష్టానం దాకా వెళ్ళింది, వాళ్ళు కూడా స్పందించారు. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరైతే ఈ ఉద్యమంలో భాగస్వాములు అయ్యారో వారందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు. అదేవిధంగా 22 రోజుల పాటు ఇక్కడ నిర్విరామంగా దీక్షలు నిర్వహించాం.